సమయం తిరిగి రాదని, ఫోన్లో ప్రపంచం ఉంటుందని, కానీ నిజ జీవితం ప్రపంచం ఫోన్లో లేదు, మన జీవితంలోనే ఉంటుందని గుర్తుంచుకొని దాన్ని మిస్ చేసుకోవద్దు. మొబైల్ వెలుగు కన్నా నీ భవిష్యత్తు వెలుగు చాలా ఎక్కువ కాబట్టి సోషల్ మీడియాలో మొబైల్ అవేర్నెస్ కోసం మన చిన్నారుల ప్రదర్శన. చూస్తుంటే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కి సెల్ఫీ దిగినట్టుంది. It's a crazy, 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 crazy feeling. 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 అరే ఇంకెంతసేపు ఆ మొబైల్ చూస్తూ ఉంటావు? పక్కన పెట్టేసి డిన్నర్ తినడానికి రా. ఇప్పుడే వద్దమ్మా, కాసేపు అయ్యాక తింటాను. ఎప్పుడు చూడు మొబైల్ మొబైల్ మొబైల్, అసలు వినవా? క్షణం కూడా బుజ్జమ్మ బుజ్జమ్మ మరువనే మరువనే కలల్లోనూ నిన్నే బుజ్జమ్మ బుజ్జమ్మ గొడవలే పడనులే నీతో గొడుగులా నీడొక్కనే అడుగులే వేస్తానమ్మా నీతో చేతుల్లో మోస్తున్నే. మొబైల్ చూస్తూ నెగ్లెక్ట్ గా ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేకుండా రోడ్డు మీద వెళుతూ మీ పాపకి యాక్సిడెంట్ జరిగింది. బై గాడ్స్ గ్రేస్ మేజర్ ఇంజురీస్ ఏమీ కాలేదు. బీ కేర్ఫుల్ పేరెంట్స్. మీ పిల్లలు మొబైల్స్ కి బాగా అడిక్ట్ అవుతున్నారు. మొబైల్స్ వల్లే కదా ఈ రోజు మీ ఫ్రెండ్ అక్కడ హాస్పిటల్లో ఉంది. ఇక నుండి మీ హ్యాండ్స్ లో మొబైల్ ఉంటే ఊరుకోను. ఎన్నాళ్ళైనా
మనం మొబైల్స్ కి చాలా అడిక్ట్ అయిపోయాం. మొబైల్ ని చూడకుండా యూజ్ చేయకుండా 1 మినిట్ కూడా మనం ఉండలేకపోతున్నాం. మొబైల్ నుండి డైవర్ట్ అవ్వాలి అంటే మనం బుక్స్ కి అండ్ చదువుకి అడిక్ట్ అయిపోదాం. సిక్కుముళ్ళు గప్పి రంగులీనుతున్న లోకమంటే పెద్ద నాటకమే, తెలియకనే సాగే కథనం. నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని పక్కదారి బట్టి పోతుంటే కంచికి నీ కదలే దూరం. నీ సేతుల్లో ఉంది సేతల్లో చూపించి ఎదురేగి సాగాలిగా. రేపేటవునో తేలాలంటే నువ్వెదురు చూడాలిగా. ఓటు ఓటు గుండె మాటల్లోనా ఉంటున్నా. నేటి సమాజంలో మనిషికి టెక్నాలజీ మరియు మొబైల్స్ అవసరమే కానీ అది వ్యసనంగా మారకూడదు. మానవాళికే కాదు, పర్యావరణంకి కూడా మొబైల్స్ వల్ల చాలా హాని ఉంది. మొబైల్ అడిక్షన్ నుండి తప్పించుకుని మన ప్రాణాలనే కాకుండా పర్యావరణాన్ని కూడా కాపాడుకుందాం.